హాయ్ ఫ్రెండ్స్, జియో అనేది మొదటి నుంచి తన కస్టమర్స్కి సర్ప్రైజుల మీద సర్ప్రైజులు ఇస్తూ వచ్చింది. సో ఇప్పుడు జియో కొత్తగా ఇస్తున్న సర్ప్రైజు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అంట. సో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అని చెప్పేసి కొత్తగా ఇప్పుడు మళ్ళీ తన కస్టమర్స్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. సో ఇప్పుడు ఇంతకుముందు మనకు తెలుసు, మనం ఏదైతే వ్యాలిడిటీ ఉందో అది మార్చి 31కి ఎండ్ అయిపోతుంది. సో ఈ లోపు మనం ఎవరైనా సరే మనం ప్రైమ్ మెంబర్షిప్ అనేది తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోలేదో వాళ్ళకి ఏప్రిల్ 15th వరకు డేట్ అనేది పొడిగించడం జరిగింది. ఏప్రిల్ 15th లోపు మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఇప్పుడు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అంటే ఏమిటి, సో దానివల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే సింపుల్ గా చెప్పేస్తున్నాను. సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ అనేది మనం 99 రూపీస్ పెట్టి ఆల్రెడీ మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఉంటే, లేదా తీసుకోకపోతే ఇక ముందు మనం తీసుకున్నట్టయితే, మనం ఈ 99 రూపీస్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న తర్వాత 303 రూపాయలు పెట్టి మనం రీఛార్జ్ చేయించుకున్నట్టయితే, ఏదైతే ఇప్పుడు వరకు మనం హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ అని ఎలా అయితే ఎంజాయ్ చేసుకుంటూ వచ్చామో 3 నెలల వరకు, మార్చి వరకు, సో ఇప్పుడు మనం ఏప్రిల్ నుంచి మే జూన్ ఎండింగ్ వరకు మళ్ళీ సేమ్ అదే తరహాలో మనం ఫ్రీ సర్వీస్ని పొందొచ్చు అనమాట. దానికి మనం చేయాల్సింది ఒక ప్రైమ్ మెంబర్షిప్ ఒకటి తీసుకోవాలి, 303 రూపాయలు రీఛార్జ్ అనేది చేసుకోవాలి. మీరు 303 రూపాయలు చేసుకోవచ్చు, ఆ పైన ఎంత రీఛార్జ్ అయినా చేసుకోవచ్చు, కానీ 303 కన్నా తక్కువ రీఛార్జ్ అనేది చేయకూడదు. సో అంతకు మించి మీరు రీఛార్జ్ చేసుకుంటే మీకు ఈ ప్రైమ్ మెంబర్షిప్లో ఉండి ఈ రీఛార్జ్ చేసుకుంటే మీరు ఇంకో 3 మంత్స్ వరకు మళ్ళీ ఫ్రీ సర్వీస్ని ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఇది సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్. ఆల్రెడీ మీరు ప్రీమియం మెంబర్షిప్ తీసుకొని 303 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ మీరు ఈ ఆఫర్లోకి ఎలిజిబుల్ అయ్యారు. సో ఆల్రెడీ మీరు ఈ ఆఫర్లో ఉన్నట్టు. ఎవరైతే మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని ఇప్పటి వరకు రీఛార్జ్ చేసుకోలేదో, సో వాళ్ళు వెంటనే 303 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీరు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్లోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఎవరైతే ఇప్పటి వరకు ప్రైమ్ మెంబర్షిప్ కానివ్వండి ఏ రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు ఉంటారో, సో మీరు ఖచ్చితంగా ఒక ప్రైమ్ మెంబర్షిప్ అలాగే 303 రూపాయలు రీఛార్జు ఈ మంత్ 15th కల్లా, అంటే ఏప్రిల్ 15th లోపు మనం ఈ 2 రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 149 రీఛార్జ్ చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం ప్రస్తుతానికి వాళ్ళకి ఈ ఆఫర్ ఎలిజిబుల్లో ఉందా లేదా అనేది జియో అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదు. సో నేను అనుకోవడం, మీరైనా సరే ఇప్పుడు మళ్ళీ 303 రూపాయలు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మళ్ళీ ఆఫర్లోకి వెళ్ళడం జరుగుతుంది. లేదంటే ఒకసారి కస్టమర్ కేర్కి కాల్ చేసి ఈ ఆఫర్ మీకు ఉందా లేదో కనుక్కోగలరు. సో కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసరికి 198 అలాగే 199. సో ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు ఆల్రెడీ 149 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీరు కనుక్కోగలరు. సో ఏప్రిల్ 15th తర్వాత కూడా మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోతే సిమ్ పనిచేస్తుందా లేదా అంటే, సో దాని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ లేవు. ఏప్రిల్ 15th తర్వాత కూడా మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకపోయినా రీఛార్జ్ చేసుకోకపోయినా మీది వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయో ప్రైమ్ ఆఫర్లు, ఆ ప్రైమ్ ఆఫర్స్ అనేవి వేటికి మీరు ఎలిజిబుల్ కాలేరు. సో ఆ తర్వాత సిమ్ పనిచేస్తుందా లేదా అంటే, నేనైతే సిమ్ పనిచేస్తుందని చెప్తాను. ఎందుకంటే అంత తొందరగా కస్టమర్స్ని ఎవరు వదులుకోరు. సో అందువల్ల సిమ్ అయితే పనిచేస్తుంది, కానీ మీరు ప్రైమ్ మెంబర్షిప్కి ఎలిజిబుల్ కాదు. కాబట్టి మీకు ఏదైతే 3 మంత్స్ ఫ్రీ ఆఫర్ ఉందో ఆ ఫ్రీ ఆఫర్కి మీరు ఎలిజిబుల్ కాకుండా పోతారనమాట. సో ఈ ఆఫర్స్ గురించి వాటి గురించి ఆల్రెడీ నిన్నటి నుంచి రూమర్స్ వస్తున్నాయి. సో దీని గురించి నేను చెప్దామంటే ఇది ఏప్రిల్ ఫూల్ అంటారేమో తర్వాత అని చెప్పేసి నేను చెప్పలేదు. అప్పటికి నేను వెబ్సైట్స్ కానివ్వండి అన్నీ సెర్చ్ చేశాను. సో ఇప్పటికీ జియో వెబ్సైట్లో మనం చూస్తే మార్చ్ 31st టిల్ అని చెప్పి రాసుంది. అక్కడ కూడా ఏమీ మెన్షన్ చేసలేదు ఈ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ గురించి. అలాగే మనం మై జియో యాప్లోకి వెళ్ళినప్పటికీ, లేదంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి మై జియో యాప్ ఇన్స్టాల్ చేద్దామని చూసినా అక్కడ కూడా ఎక్కడ మనకి ఈ సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ గురించి ఎక్కడా లేదు. సో అందుకనే నేను ఈ విషయం చెప్పడానికి కొంచెం జంప్ అయ్యాను. సో తర్వాత ట్విట్టర్లో నుంచే ఇది వచ్చింది. సో ట్విట్టర్లో అయితే వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ అయితే చేశారు సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ గురించి. సో ఇంకా అందరూ దాన్ని బేస్ చేసుకొని ముందుకు వచ్చారు అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటివరకు ప్రత్యేకంగా ప్రెస్ నోట్ అనేది పూర్తి స్థాయిలో ఎక్కడ రిలీజ్ అయినట్టుగా మనకేం కనిపించలేదు. సో చూడాలి. ఎలాగో ఇప్పుడు మార్చి 31st దాటేసింది, అయినప్పటికీ ఇప్పటికీ సిమ్ కార్డ్స్ అనేవి పనిచేస్తున్నాయి. ఏదైతే ఇప్పటి వరకు మనం ఫ్రీగా 1 GB యూజ్ చేస్తున్నామో, సో అదే తరహాలో మళ్ళీ ఈ రోజు కూడా 1 GB రావడం జరిగింది. సో అలా మనకి 15th వరకు వస్తుంది. సో ఈలోపు మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకొని 303 మనం రీఛార్జ్ చేసినట్టయితే మనకి తర్వాత మనం దానికి ఎలిజిబుల్ అవుతాం. సో ఎవరైతే ఆల్రెడీ రీఛార్జ్ చేసేసి ఉన్నారో, సో వాళ్ళు ఆల్రెడీ మీకు ఆఫర్లో మీరు ఉన్నట్టే అర్థం. సో ఈ వీడియో ద్వారా మీరు జియో సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ గురించి తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.